నెల్లూరు జిల్లా కలువాయి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దివ్యాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు తహసీల్దార్ పివి కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయిలోని దాదాపు 50 మంది దివ్యాంగులకు 2002లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, కానీ భూమి హద్దులు చూపలేదన్నారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అన్నారు. కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ని కలిసి ఈ విషయాన్ని వారికి తెలిపామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రాంతాన్ని తామే సొంత ఖర్చులతో క్లీన్ చేయడం జరిగిందని, కానీ తహసీల్దారు వారి సిబ్బంది తమకు హద్దులు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తహసీల్దార్ కృష్ణారెడ్డి స్పందించి తమకు వెంటనే ఆఫ్లైన్ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అలా చేయని ఎడల తాము నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రేవూరి శ్రీనివాసులు, వర్లమల్లెం కొండయ్య, వికలాంగులు పాల్గొన్నారు. కలిసినాము, మీరు తహసీల్దార్తో మాట్లాడండి అని చెప్పి సార్తో మొత్తం క్లారిటీ ఇచ్చేస్తారు. ఆఫీస్ పట్టాలు కూడా చేస్తారు. వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత. ఇవ్వాలి అర్హులైనటువంటి వికలాంగులకు ఇంటి స్థలాలను, ఇవ్వాలి అర్హులైనటువంటి వికలాంగులకు ఇంటి స్థలాలను, ఇవ్వాలి అర్హులైనటువంటి వికలాంగులకు ఇంటి స్థలాలను, ఇవ్వాలి అర్హులైనటువంటి వికలాంగులకు ఇంటి స్థలాలను. నా పేరు ఎస్కే సనావుల్లా, వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన కలువాయి మండలంలో సుమారుగా 2002లో 50 మంది వికలాంగులకు ఇంటి పట్టాలనైతే ఇచ్చినారు, కానీ ఇంటి స్థలాలను ఏమాత్రం చూపించలేదు. అయితే 23 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ పట్టాలు ఇచ్చిందే కానీ ఆ పట్టాలకు స్థలాలు ఎక్కడున్నాయో కూడా అధికారులు ఏమాత్రం చూపించలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అధికారుల చుట్టూరు తిరిగి ఈ యొక్క కలువాయి మండల తహసీల్దార్ గారు కొంత స్పందించి అయితే స్థలం సదును చేసి హద్దులైతే వేసినారు, కానీ మళ్ళా స్థలాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఇకనైనా కలువాయి మండల తహసీల్దారు స్పందించి వెంటనే ఏవైతే 65 మంది వికలాంగులు బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థలాలు మంజూరు చేసి ఆఫ్లైన్ పట్టాలు మంజూరు చేయాలి. లేదంటే మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికైనా మేము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కలువాయి మండలము వికలాంగుల హక్కుల పోరాట సమితి 2002 నుంచి సాధిస్తున్నాము. కానీ 2002లో 50 మందికి పట్టాలు ఇచ్చారు. జన్మభూమి కార్యక్రమం కింద 11 మందికి పట్టాలు ఇచ్చారు. తర్వాత పట్టాలు ఇవ్వలేదు, స్థలాలు చూపించలేదు. తర్వాత నేను పోరాడి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము. ఆ కలెక్టర్ గారు వచ్చి నేల సదరం చేయించాడు. తర్వాత మేము వికలాంగులం అయినా కానీ స్థలాలు వేసుకొని నెంబర్ రాళ్ళు తెచ్చుకోమన్నారు. ఆ నెంబర్ రాళ్ళు తెచ్చుకొని ఫ్లాట్లో 63 వేసాను. కానీ మాకు ఇప్పుడు ఆఫ్లైన్లో పట్టాలు ఇవ్వాల్సినదిగా కోరుతున్నాం సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.